నిన్న మా వీరవాసంలో బేతాల స్వామికి చాలా మంది భక్తులు ప్రసాదం అయితే పెట్టారు. ఎందుకంటే లాస్ట్ డే కావడం వల్ల చాలా మంది ప్రసాదాలు అయితే ఇచ్చారు. కరెక్ట్ గా ఇవాళకి 15 days అయింది బేతాల స్వామి పూజ స్టార్ట్ చేసి. ఎవరైతే బేతాల స్వామిగా నిలబడతారో ఆయన అయితే ఈ పూజలు అయితే చేస్తారు. ప్రతి సంవత్సరం ఒక్కొక్కరు అయితే నిలబడతారు. ఈ సంవత్సరం అయితే పండు స్వామి అయితే నిలబడ్డారు. ఈ బేతాల స్వామి అయితే చాలా పవర్ఫుల్. అసలు బేతాల స్వామి చుట్టూరు నవధాన్యాలు అయితే పెడతారు. సూర్యకాంతి కూడా అసలు పడదు ఆ చోట. ఈ చిన్న దీపం వెలుగుతో అవైతే మొలకలైతే వస్తాయి. అలా మొలకలు రావడం వల్ల మా ఊరి ప్రజలందరూ చాలా ఆనందంగా ఉంటారు. అలాగే పాడి పంటలు కూడా చాలా అభివృద్ధి అవుతాయి. ఈ బేతాల స్వామికి పూజ అయితే సంవత్సరానికి ఒకసారి మాత్రమే చేస్తారు. మీ ఊర్లో కూడా బేతాల స్వామిని పూజిస్తే ఒకసారి కామెంట్ సెక్షన్ లో కామెంట్ అయితే చేయండి. ఇవాళతో పూజ అయితే కంప్లీట్ అయిపోతుంది. ఆ బేతాల స్వామిని అయితే ఏనుగుల మీద అయితే చాలా ఘనంగా ఊరేగిస్తారు. ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా చాలా ఘనంగా అయితే చేస్తున్నారు. ఏకంగా 22 ప్రోగ్రాముల దాకా ఉన్నాయి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ తో తప్పకుండా వచ్చి ఆ బేతాల స్వామిని అయితే దర్శించుకోండి. చాలా మంచి జరుగుతుంది. ఇవాళ సాయంత్రం 5:30కి అయితే ఈ సంబరం అయితే స్టార్ట్ అవుతుంది. మళ్ళీ తర్వాత రోజు మార్నింగ్ 8 దాకా కూడా ఉంటది. అందరూ తప్పకుండా వచ్చి స్వామివారిని అయితే దర్శించుకోండి. అలాగే ఈ రీల్ అయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసి ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మన అకౌంట్ అయితే తప్పకుండా ఫాలో అవ్వండి.